ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 3వ వచనం. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, దావీదు మహారాజు గారు దేవుని కార్యములను అనుభవించి ఉన్నారు. ఆయన కార్యములు మహిమా ప్రభావము గలవి అని వాక్యము ద్వారా వివరించుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు మన పట్ల అనేకమైన గొప్ప కార్యములు చేసి ఉన్నారు. మనము ఊహించిన వాటికన్నా అధికంగా దయచేసి ఉన్నారు. కొంచెము కష్టము రాగానే, కొంచెము శ్రమ రాగానే దిగజారిపోతూ ఉంటాము. కొన్ని క్లిష్టమైన పరిస్థితులు రాగానే పూర్తిగా దేవుని విడిచిపెడుతూ ఉంటాము. ప్రియ సహోదర సహోదరి, దేవుడు కార్యములు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మహిమా ప్రభావము గల కార్యములు గనుక దేవుడు మన పట్ల కార్యము జరిగించేంత వరకు వేచి ఉందాం, కనిపెడదాం. విశ్వాసములో దిగజారిపోకుండా స్థిరముగా ఉందాం. ప్రియ సహోదర సహోదరి, సహనము కోల్పోవద్దు, విశ్వాసమును కోల్పోవద్దు. దేవుని అనుదినము ప్రార్థించి ఆయన కార్యములు మన పట్ల జరిగేంత వరకు ఓపికతో ఉందాము. మరియు ఆయన నీతి ఎల్లప్పుడూ నిలకడగా ఉంటుంది. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన విడనాడేవారు కారు. ఆయన తప్పక ఆయన కృపను మనపై కుమ్మరించి దీవెన ఆశీర్వాదములతో తృప్తిపరచును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.